నిజామాబాద్ జిల్లా బోధన్లో మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆస్తులు అప్పర్ కాస్ట్ ఆస్తులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోసుకుంటాం, ముస్లింలకు పెడతాం. ఒకప్పటి కమ్యూనిజం వాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఉండకుండొచ్చు. వాళ్ళు ఇంకా ఉన్నోళ్ళ దగ్గర తీసుకుపోయి లేని వాళ్ళకి ఇస్తా అంటుండే. ఈడ లేదు, ఈడ హిందువుల దగ్గర తీసుకుపోయి ముస్లింలకు ఇస్తా అంటారు. బ్యాంకులు ముస్లింల ప్రాపర్టీ లెక్కున్నది. ఇది మేనిఫెస్టో. హిందూ సమాజం, భారతీయ సమాజం ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోవాలి. ఈ హనుమాన్ జయంతి నాడు మేము ఎవరికి వ్యతిరేకం కాదండి. మా స్కీములు ఎవరికి ఒక మతానికి ఉండి ఇంకో మతానికి లేకుండా లేవండి. అందరి మతానికి సమానంగానే నడిచింది 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారి పాలన. ఏ ఒక్క స్కీము హిందువులకు ఉందో చెప్పండి. ఒక్క స్కీమ్ కూడా హిందువులకు లేదు, అందరికీ భారతీయులకు ఉన్నదండి. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన వస్తే ఇక ఇది మరి ISIS కడ్డా అవుతుందో, PFI కడ్డా అవుతుందో, దేని కడ్డా అవుతుందో అని భయం అవుతుంది మాకు ఈ మేనిఫెస్టో చదువుతుంటే. ప్రధానమంత్రి గారు కూడా ఉలిక్కి పట్టని చదివి అంటే సాధారణంగా మా కాంగ్రెస్ వాడు మేనిఫెస్టో ఇది గెలిచేది పీకేది చదవలేదు. చదివితే ఎంత డేంజర్ చూడదు. ఇది వీళ్ళకి ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి కూడా వీళ్ళకి నిద్ర పడతలేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఈ దేశంలో అనేక పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్టులు వీళ్ళ హయాంలో అయినా కూడా వీళ్ళకి నిద్ర పడతలేదు. ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్లు అయినాయి. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మిషన్ గన్లు పెట్టి కాల్చిపడేసారు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి టెర్రరిస్టులు. అయినా వీళ్ళు చేయలేదు ఏమి. అవన్నీ చేసి కూడా వీళ్ళకి మనశ్శాంతి లేకుండా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. ఈ దేశం బాగుపడుతున్నది ఒక బలమైన శక్తిగా ఇవాళ 21st సెంచరీలో నిలబడుతున్నది. పేదలకి అంతరిక్షంకి వెళ్ళి అంత్యోదయ దాకా ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క రూపాయి, ఒక్క నయా పైసా కరప్షన్ లేకుండా పేదలకు అందుతున్నది. వీళ్ళకి జీర్ణం అయితలేదండి. మూడు ముక్కలు చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మళ్ళా కశ్మీర్లా POKని అప్పచెప్పేసి ఇస్లామిక్ దేశాలుగా వాటిని చేసేసి అయినా వీళ్ళకి ఎలా మనశ్శాంతి లేకుండా అయిపోయిందండి. అంటే హిందువులు అంటే ఎందుకు ఇంత కక్ష? Clear. I am reading out of their manifesto. బ్యాంకులట ముస్లింలకి వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడేదాకా బ్యాంకులు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. అటుగా లిమిట్ లేదటిగా. ఇది ఎక్కడ పోతుంది? వీళ్ళ ఆలోచన ఏంది? వీళ్ళ వ్యవహారం ఏంది? ఏం చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. మరి ఏమంటాడు చెప్పు కదా? మీరు చేసిన రైతు